శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, మరి వృషభ రాశి వారికి చాలా వరకు ఈ నెలలో అనుకూలమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెలలో అక్టోబర్ 9వ తారీఖున వక్రగమనం పొందబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం జాతకుడికి మోక్ష త్రికోణం యాక్టివేట్ చేయడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, దూర ప్రాంత ప్రయాణం పెట్టుకున్న వాళ్ళకి, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారదాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి గురువు విద్యాకారకుడు కాబట్టి విద్య నిమిత్తం వేరే ప్రాంతం వెళ్దాం అనుకున్న వాళ్ళకి, వేరే ప్రాంతంలో కొత్తగా వ్యాపార వ్యవహారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాం అనుకున్న వాళ్ళకి మరి అక్టోబర్ 9 తర్వాత మంచి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం, అలాగే పిల్లల చదువు కొరకు ఖర్చు పెట్టడం, ముఖ్యంగా శుభకార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది మీ యొక్క వ్యక్తిగత మీ యొక్క వివాహం అవ్వచ్చు, మీ సంతానం యొక్క వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గురువు వక్రించినప్పుడు ఏమవుద్దంటే, గత సంవత్సర కాలంగా మీరు ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించి ప్రయత్నించి మధ్యలో ఆగిపోయి ఉంటే మళ్ళా అవి ఇంకొకసారి ప్రయత్నం చేయమని గురువు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే వక్రగమనంలో ముఖ్యమైన అర్థం. గత జన్మలో మరి పూర్తిగాని పనులు ఏవైనా ఉంటే ఈ జన్మలో పూర్తి చేయడానికి పుట్టినట్టు చెప్తుంది నాడీ శాస్త్ర ప్రకారం. ఎవరి జన్మ జాతకంలో గురువు వక్రించి ఉంటే, అదే మరి గోచార ఫలితాల్లో గురువు వక్రించినప్పుడు ఏమవుతుందంటే, మొత్తం సంవత్సర కాలంలో ఈ గురువు సుమారుగా 4 నెలలు వక్రిస్తూ ఉంటాడు, 8 నెలలు డైరెక్ట్గా ఉంటాడు. ఈ 8 నెలల్లో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు జాతకుడు. అవి ఏదో కారణం వల్ల మధ్యలో ఆగిపోవడం, ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తూ ఉంటాడు. గురుగ్రహం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి కింద మనం భావించాలన్నమాట. ఎలాగైతే మనకు గతంలో మార్చిలో ఫెయిల్యూర్ అయితే మళ్ళీ సెప్టెంబర్లో అవకాశం ఇచ్చినట్టు, మరి ప్రస్తుతం మీరు పోగొట్టుకున్నది ఏదైనా, ఫెయిల్యూర్ అయింది ఏదైనా ఖచ్చితంగా ఈ సమయంలో తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీ జాతక పీఠికలో రాసిపెట్టి ఉంటే తిరిగి సంపాదించుకోవడం 100కి 100 పాళ్ళు జరుగుతుంది. ముఖ్యంగా గురువు యొక్క కారకత్వాలైనటువంటి ఆర్థికపరమైనవి, సంతానానికి సంబంధించినవి, శుభకార్యాలు, జ్ఞానం, సంతాన విషయాల్లో ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే, మరి కుజగ్రహం ప్రస్తుతం ధనస్థానంలో ఈ అక్టోబర్ 20వ తారీఖు వరకు ఉంటూ చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. మీరు చెప్పినటువంటి ప్రతి విషయానికి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా కుటుంబం స్ప్లిట్ అవడానికి, విడిపోవడానికి కారణమవుతుంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల మీ కుటుంబం నుంచి వేరుపడడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదేమైనా వారి ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది ఈ నెలలో. దాని తర్వాత అక్టోబర్ 20 తర్వాత కుజుడు మరి 3వ స్థానంకి రావడం వల్ల ఒక విధంగా అది వీక్, నీచ స్థానం అయినప్పుడు కూడా వృషభ రాశి వారికి అది చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే పాపగ్రహాలు ఇలాగ నీచి పొందినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి మంచి ఫలితం ఇస్తుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడికి ఖచ్చితంగా తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. గతంలో కన్నా చాలా ప్రోత్సాహంగా, ఉత్సాహంగా కార్యక్రమాలు నెరవేర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదన్నా గృహానికి సంబంధించింది కానీ, ఏదన్నా స్థిరాస్తి కొనే వ్యవహారాల్లో కొంతవరకు ఈ కుజగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. సో ఏదైనా సెటిల్మెంట్ నిమిత్తమో, ఆస్తి పంపకాల నిమిత్తమో మీరు ఏదైనా కొంత ధనాన్ని మీ అన్నదమ్ములకో, దాయాదులకో చెల్లించవలసి ఉంటే తగు విధమైనటువంటి రుణ ప్రయత్నం కూడా మీకు అక్టోబర్ 20 తర్వాత మీకు లభించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ నెలలో ఈ కుజ ప్రభావం స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ, బంధువుల మధ్య విరోధాలు ఇవన్నీ కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైనల్ సక్సెస్ మీకే రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైనా కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నా, గృహ నిర్మాణం చేద్దాం అనుకున్నా ఈ సమయంలో ప్రారంభించడం వల్ల అది నెమ్మదిగా మరి సంపూర్ణంగా మీ యొక్క ఆశయం నెరవేరే విధంగా కుజగ్రహ సంచారం ఇంచుమించుగా మరి అక్కడ జనవరి నెల వరకు మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. ఇక శుక్రగ్రహం
మరి అక్టోబర్ 13 దాకా స్వక్షేత్రంలో 6వ స్థానంలో ఉండడం కొంతవరకు మంచిదైనప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీపై ఆధిపత్యం చేయడం కానీ లేదంటే ఏదో విధంగా మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీలు లేదంటే మీ ఆఫీసులో వర్క్ చేస్తున్నటువంటి స్త్రీలతో గౌరవప్రదంగా ఉండడం, సాధ్యమైనందుకు వారికి కొంతవరకు గౌరవాన్ని ఇచ్చి వారు చెప్పినది వినడం వల్ల మీ జీవితంలో చాలా సమస్యలు పరిష్కారమై ఈ కుటుంబ సమస్యలు, శత్రువుల సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 13 తర్వాత కుజుడు సప్తమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో విధంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా జాతకుడికి భార్యతో విరోధాలు కానీ విభేదాలు కానీ రావచ్చు. అలాగే భార్య ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కూడా వృత్తి కారణాల వల్ల ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు ఇతరుల మీద ధ్యాస పెంచుకోకుండా చాలా నిజాయితీగా నియమంగా ఉండడం వల్ల ముఖ్యంగా అన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశి వారికి ఈ నెలలో ఖచ్చితంగా ఆర్థిక పరంగా అభివృద్ధికరంగా ఉంది. వృత్తిపరమైనటువంటి అలాగే స్థిరాస్తి సంబంధించినటువంటి సమస్యలు 100% సెట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగువి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.